శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ప్రస్తుతానికి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అయితే వైశ్యాస్ కమ్యూనిటీకి సంబంధించి మొట్టమొదటిగా జనసేన పార్టీ సీటు ఖరారు చేసి ఆయన ప్రచారంలో కూడా విస్తృతంగా వెళ్తున్నారు. పార్టీ సీట్ కేటాయించడంతో ఇప్పటికి ఆ వైశ్యాస్ సంబంధించి ఆల్రెడీ అతనికి ఎక్కువగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఓబీఎస్ మార్కెట్లో ఉన్న ప్రస్తుతానికి ఓబీఎస్ అంతా మొత్తం మార్కెట్ యార్డ్ మొత్తం ఇదంతా సంబంధించి ఈ వైశ్యాస్ సంబంధించి మార్కెట్ అంతా ప్రచారం అయితే విస్తృతంగా చేస్తున్నారు. ప్రస్తుతానికి జనసేనకు సంబంధించి కొరాడు సర్వేశ్వర గారు నేను తెలుసుకున్నాను. సార్, ప్రధానంగా చెప్పండి, మీ కమ్యూనిటీ నుంచి అంటే ఏదైతే వైశ్యాస్ నుంచి మొట్టమొదటిగా సీట్ కన్ఫర్మ్ చేసి మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, మీ ప్రజలు ఏ విధంగా దీన్ని ఆహ్వానిస్తున్నారు, స్వీకరిస్తున్నారు? మీకు నమస్కారం అండి. ఈరోజు ప్రచారంలో భాగంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ మున్సిపల్ మార్కెట్కి రావడం జరిగింది. ఇక్కడ మా కులస్తులనే కాదు, వ్యాపారం చేసినటువంటి ప్రతి వాళ్ళకి ఇది ఒక రకమైనటువంటి చాలా అతిపెద్ద మార్కెట్. ఇది వ్యాపారాలకు సంబంధించిన మ్యాటర్ కానీ కులానికి సంబంధించింది అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది. ఎందుకంటే వేరే కులస్తులు కూడా వ్యాపారం చేసినా వాళ్ళు మేము ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూనే ఉన్నాం మేము ఇక్కడ. అయితే మా కమ్యూనిటీకి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే మీరు చెప్పింది కరెక్టు. మాకు దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన అవకాశం వచ్చింది. అదేవిధంగా చాలామంది వాళ్ళ తాలూకు ఉద్దేశంలో కూడా భావన కూడా తెలియజేస్తున్నారు. ఏంటంటే అది మేము ఈ 3 జిల్లాల్లో మాత్రమే ఉన్నటువంటి కమ్యూనిటీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. కాబట్టి వాళ్ళందరూ చెప్పే మాట కూడా ఏంటంటే తప్పకుండా ఇది మీరు ఒక్కరేదో పోటీ చేస్తున్నారు మీకోసం అని కాదు, 3 జిల్లాల్లో ఉన్నటువంటి కలింగి వైశ్యులకి ఇది గర్వకారణం. సో నేను కూడా వాళ్ళకి అదే అవకాశం చెప్పాను. నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే నేను తలదించుకున్నా పర్వాలేదు కానీ మీ తలదించుకునే పరిస్థితి తేనని వాళ్ళందరికీ వాగ్దానం చేశాను. ఆ విధంగా నా ప్రచారం సాగిస్తున్నాను. ఇందులో భాగంగా బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, అదేవిధంగా రకరకాల వర్గాలకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు, మహిళలు అందరూ కూడా చాలా చురుగ్గా ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఇక సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద్ అలాగే గుండె లక్ష్మీదేవి కూడా బరిలో దిగారు. అయితే జనసేన పార్టీ రావడంతో వాళ్ళతో ఒక టెన్షన్ అనేది మొదలైంది. గతంలో కూడా ఎప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఈసారి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు? ఇది చాలామంది మీడియా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న నాకు ఇది. అయితే మీరు ఒక విషయం గమనించాలి. సీనియారిటీ అంటే వయసు, లేదంటే వాళ్ళు చేసిన పని. సర్వీస్కి సీనియారిటీ అవసరం లేదు, మంచి మనసు కావాలి. ప్రత్యర్థులని మీరు అంటున్నారు. నేను అనేది ఏంటంటే నేను ఈరోజు వచ్చాను. వాళ్ళ వయసుకి నా వయసుకి చాలా తేడా ఉంది. వాళ్ళతో సమానంగా ఉంటే ముందే వచ్చేవాడినేమో, నాకు తెలియదు అది. కానీ వాళ్ళకి ప్రజలు ఒక 5 సార్లు, 4 సార్లు, 3 సార్లు ఇరు వర్గాలకు కూడా ఇచ్చే ఉన్నారు సర్వీస్ చేసుకోవడానికి అవకాశం. నేను ఇప్పుడు స్వచ్ఛందంగా అడుగుతుంది ఏంటంటే నా స్వగ్రామానికి మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత సెటిల్ అయ్యి వచ్చాను. నా తల్లిదండ్రుల తాలూకు ఆరోగ్య పరిస్థితులు బాగలేని కారణంగా నేను వాళ్ళకి దగ్గర అవ్వాలని వచ్చాను. నేను దూరంగా ఉండేటప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు ఇంచుమించుగా ఒక 20 సెట్ల టాబ్లెట్లు వేసేవారు. ఈరోజు ఒక సెట్ టాబ్లెట్ మాత్రమే వేస్తున్నారు. సో వాళ్ళు నా నుంచి కోరుకుంటుంది అదే. వాళ్ళు నా కళ్ళ ముందు ఉండాలని ఆనందం. వాళ్ళతో పాటుగా వాళ్ళ మధ్య నేను పెరిగాను. అతి చిన్న పురి గుంపులో నుంచి నేను పెరిగి ఈ స్థాయికి వచ్చాను. అందులో భాగంగా ఈ ప్రాంతంలో పెరిగి పుట్టి ఈ స్థాయికి వచ్చినందుకు ఒక్కసారి నాకు అవకాశం అని కోరుకుంటున్నాను. అది కూడా సర్వీస్ చేయడానికి మాత్రమే. అందుకనే నేను తుంచిన ప్రాయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నేను ధనార్జన అనేది, ఉపేక్షణ అనేది, వర్గం అనేది, ఎంకరేజ్మెంట్ అనేది, క్యాడర్ అనేది లేకుండా నాకున్న బలమంతా అభిమానులు, అభిమానించే వర్గాలు, అభిమానించేటటువంటి మాతో ఏకమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాదరణ మాత్రమే మా గెలుపుకు మెట్టని నేను భావిస్తున్నాను. నాకు ఎటువంటి రాజకీయం అనేది తెలియదు. ఎందువల్లంటే కొత్తవాడిని. నాకు తెలిసిందంతా సేవ చేయడమే, సర్వీస్. ఆ సర్వీస్కి ఒక రూపం లేదు. కష్టంలో ఉన్న ప్రతివాడిని ఆదుకోవడమే సర్వీస్. అదే నాకు తెలిసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని అయితే తప్పకుండా నిలబెడతానని పత్రికాముఖంగా వీరందరి సాక్షిగా మీకు మాటిస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే మీకు వచ్చే శాలరీని కూడా ఏదో ఒక గ్రామానికి ఇచ్చి డెవలప్ చేస్తానని చెప్తాను. అంటే ఉన్నత స్థాయిలో ఉండి కూడా మీరు శాలరీ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి రీజన్ కారణం ఏంటండి? ఇప్పుడు ప్రతి వ్యక్తికి డబ్బు మీద ఆశ ఉంటుంది. అది బై డిఫాల్ట్ లేదు అని అంటే ఎవరు నమ్మరు. కానీ కొంత స్థాయికి ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత నేనేంటంటే పుట్టుకతోనే శ్రీమంతుని కాదు. సో నాకు అష్టైశ్వర్యాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎక్కడితో నాకు చాలు. నా ప్రాంతంలో పారిశ్రామికరణ చేస్తూ ఒక 15 సంవత్సరాల క్రితం నేను కూడా మంచి చదువు చదివినప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు లేకే నా ప్రాంతాన్ని దాటి ఎన్నో 100 కిలోమీటర్లు వెళ్ళాం. ఈ శ్రీకాకుళంలో ఇంటలెక్చువల్స్ లేరా, చదువుకున్న వాళ్ళు లేరా? ఎంతోమంది మేధావులు ఉన్నారు. శ్రీకాకుళంలో లేరండి. మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళంలో డీజీపీ గారు ఉన్నారు, ఒక కర్ణం మల్లేశ్వరి గారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి లెజెండరీస్. కోడి రామకృష్ణ గారు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. కానీ వీళ్ళందరూ కానీ చదువుకున్న వ్యక్తులు కానీ ఇక్కడ ఏదైనా చేయాలంటే కేంద్రీకరణగా అవకాశాలు లేవండి. చాలామంది ఏమంటారంటే శ్రీకాకుళాన్ని
కొంతమంది నెట్టేశారంటారు, కొంతమంది పట్టించుకోలేదంటారు. ఏది ఏమైనా మనం వెనకబడే ఉన్నాం, అది వాస్తవం. అవునా కాదండి? మనం ఒక చోటకి వెళ్ళామంటే కొంతమంది నేనే ఫీల్ అయ్యాను అనవసరంగా. అంటే మన భాష యాసలను కూడా ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎవరెవరో మీడియా సాక్షిగా కూడా మనల్ని ఇన్సల్ట్ చేశారు. మీరు చూడలేదా? మరి అలాంటప్పుడు మనల్ని అడిచివేశారనాలి మనం చెప్పుకోవాలన్నా దౌర్భాగ్యం. ఎందుకంటే మనల్ని పాలించింది మన ప్రాంతవాసే, వాళ్ళని తప్పుపట్టలేము మనం. కానీ పాలనలో మార్పు రావాలి. మార్పు రావాలని ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నీ సక్రమంగా ఉంటే కొత్త పార్టీలు ఎందుకు వస్తాయి చెప్పండి. అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ సంచలనాత్మక నిర్ణయంలో మీరు చూసుకోండి, అభ్యర్థులు కూడా ఏ ఒక్కరైనా కానీ సొసైటీలో మంచి విలువలు, చదువుకొని ఉద్యోగాలు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళందరూ రిటైర్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళని పార్టీలో తీసుకోవడం జరిగింది. అతను ఏంటంటే ఎన్ని ఓట్లు రాలుతాయని కూడా కాదు, ప్రజాప్రతినిధులంటే చేంజ్, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ పీపుల్ హు ఆర్ కంటెస్టింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యున్సీస్. అది ఆయన చూపించారు. అతన్ని ఒకటే చెప్పారు, గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనుకున్నవన్నీ అమలు చేస్తాం, ఓడిపోయినా సేవ చేస్తామన్నారు. మా నినాదం ఇప్పటికీ ఎప్పటికీ సర్వీస్. కాబట్టి జీతభత్యాలు ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు పుష్కలంగా పనిచేసుకొని సంపాదించుకునే ఎనర్జీ ఉంది, నా శక్తి నాకుంది, నా స్కిల్ నాకుంది, నా చదువు నాకుంది. ప్రైవేట్గా కూడా ఉద్యోగం డబ్బులు కావాలంటే తీసుకోగలను. అన్ని రకాల వ్యాపార సంస్థల్లో నేను ఉన్నాను. కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి సర్వీస్ కోసం వాడితే అంతకంటే ఇంకేం కావాలి? ఒక మార్పు అనేది నా నుంచే మొదలు పెడదాం, అది తప్పే ఉంది. సో జిల్లా బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకోవడానికి అతని దగ్గర మాట తీసుకున్నాను. ఆ మాట కోసమే తప్పకుండా అవకాశం ఇస్తే నిలబెడతాను. ఓకే, 2019లో విద్యా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే ప్రజలు ఏ విధంగా ఆదరణ పెట్టారు? ఎంతవరకు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈసారి ఈ రెండు పార్టీలకి కంగు తినిపించే అవకాశాలు ఉన్నాయా? మీ అందరికీ ఒక విషయం తెలుసు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఒక వార్డు మెంబర్ ఉన్నారా, ఒక సర్పంచ్ ఉన్నారా, ఒక మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారా? ఎవరున్నారు? మరి ఓట్లు ఎవరేస్తారు చెప్పండి. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తీసుకుందాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో నాకు తెలిసి 1,65,000 గృహాలు ఉన్నాయండి. ఆ 1,65,000 గృహాల్లో మినిమం 25,000 గృహాలను మనం తీసుకుందాం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్న గృహాలు. సో 25,000 మంది అంటే 25,000 ఓట్లు కాదండి. ఒక ఇంటికి 5, 4, 3 చొప్పున ఉన్నాయండి. మరి ఇక్కడ గెలుపు లేదు అనడానికి ఏదైనా సాక్ష్యం ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ 2019లో మాత్రం శ్రీకాకుళంలో విజయం మాత్రం జనసేన పార్టీ ఆలోచిస్తుందని చెప్తున్నారు. ఏదైతే వచ్చిన శాలరీ కూడా నాకు అవసరం లేదు, ప్రజలకే సేవ చేసి డబ్బులు కూడా వాళ్ళకే ఇస్తానని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్.